హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చి మామిడికాయ తొక్కుల పచ్చడి నేను మీకు చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడికాయలు వచ్చి మా వారి ఆఫీస్లో చెట్టువండి. ఎండాకాలం వచ్చిందంటే ఈ మామిడికాయ తొక్కల పచ్చడి మాకు వారానికి ఒక్కసారి ఉండాల్సిందేనండి. ఈ చిన్న మామిడికాయలు తోలు తీసేసుకొని సన్నగా ముక్కలు చేసుకోవాలండి. ఈ పచ్చడి వచ్చి రోట్లో దంచుకుంటాను. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒక గుప్పుడు ఎండుమిరపకాయలు సన్నగా తుంపేసుకొని దాన్ని దంచుకోవాలి. బాగా మెత్తగా అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలండి. ఎవరైనా దంచుకోలేకపోతే మనం మిక్సీ జార్లో పల్స్ మోడ్లో చేసుకోవచ్చు. నాది మెత్తగా దంచేసినాక అండి ఉప్పు అనేది టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత మెత్తగా కచ్చాపచ్చాగా దంచేసుకున్నానండి. కొంచెం ముక్కలు తగిలితే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం తాలింపు వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్, 4 వచ్చి చిన్నులపాయలు కచ్చాపచ్చా దంచుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు అనేది బాగా ఎగితే టేస్ట్ అనేది బాగుంటుందండి. చట్నీ కలుపుతుంటే నోరు ఊరుతుందండి. మంచి వాసన వస్తుంది. మా ఇంట్లో అందరి ఫేవరెట్ చట్నీ అండి ఇది. వేడివేడి అన్నంలో ఈ తొక్కు చట్నీ వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుందండి. మామిడికాయ తొక్కు పచ్చడి అండి. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ.